హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీక్ రివ్యూస్. అండ్ ఈ వీడియోలో ఇవాళ జరగబోతున్న ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ప్రెడిక్షన్ ఏంటి, ఫేవరెట్స్ ఎవరు అన్నది తొందరగా చూసేద్దాం. అండ్ ఫస్ట్ పాయింట్స్ టేబుల్కి వెళ్ళిపోతే, సో సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ ముంబై ఇండియన్స్ ఇద్దరు ఆడిన వాళ్ళ ఫస్ట్ మ్యాచెస్ ఓడిపోయి 7th ప్లేస్ అండ్ 8th ప్లేస్లో ఉన్నారు. ప్రస్తుతానికైతే సన్ రైజర్స్ చాలా క్లోజ్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ తో ఓడిపోతే, ముంబై ఇండియన్స్ అంతకంటే క్లోజ్ మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ తో ఓడిపోయింది. ఇద్దరు చేజింగ్ చేస్తూ ఆల్మోస్ట్ గెలిచేస్తారు అన్న టైంలో కొంచెం లాస్ట్ లో ప్రెషర్ తీసుకోలేక ఓడిపోయారు, లాస్ట్ మూమెంట్ లో, లాస్ట్ ఓవర్ లో అని చెప్పాలి. సో వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ జరగబోతుంది. సో ముందుగా హెడ్ టు హెడ్ రికార్డ్ ఒకసారి చూసేద్దాం. సో ఇప్పటి వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు ఐపీఎల్లో 21 సార్లు ఆడారు ఒకరితో ఒకరు. అండ్ అందులో హెడ్ టు హెడ్ రికార్డ్ ముంబై ఇండియన్స్ వైపే ఉంది. ముంబై ఇండియన్స్ అందులో 12 మ్యాచెస్ గెలిచారు అండ్ ఎస్ఆర్హెచ్ ఓన్లీ 9 మ్యాచెస్ మాత్రమే గెలిచింది. పోనీ రీసెంట్ ట్రెండ్ ఏంటి అని చూద్దామంటే, లాస్ట్ 5 మ్యాచెస్లో ఇది ఇంకా వన్ సైడెడ్గా ఉంది. హార్దిక్ పాండ్యా టీం అయిన ముంబై ఇండియన్స్ ఆల్మోస్ట్ 80% మ్యాచెస్, అంటే 5 మ్యాచెస్లో 4 మ్యాచెస్ గెలిచారు అండ్ ఓన్లీ 1 మ్యాచ్ మాత్రమే ఎస్ఆర్హెచ్ గెలిచింది లాస్ట్ 5 మ్యాచెస్లో. సో టోటల్ డామినేషన్ ఉంది ముంబై ఇండియన్స్ ఇక్కడ. అండ్ ఇవాళ మ్యాచ్ జరగబోతున్న ఉప్పల్ స్టేడియంలో 8 మ్యాచెస్ ఆడారు ఇప్పటి వరకు. అండ్ అక్కడ కూడా చూస్తే 50-50 రికార్డ్ ఉంది. జనరల్గా హోమ్ టీమ్ అంటే మంచి రికార్డ్ ఉండాలి, బట్ ఇక్కడ చూస్తే 50-50 ఉంది. అండ్ సో అందుకనే నేను ముంబై వైపే ఇచ్చాను, ఎందుకంటే అవుట్ సైడ్ హోమ్ టీం కాకుండా అవే స్టేడియంలో ఇంత 50-50 రికార్డ్ ఉండడం అంటే డెఫినెట్లీ విజిటింగ్ టీంకే మనం మంచి ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో నేను అది కూడా, ఆ రికార్డ్ కూడా ఎంఐ సైడ్కే ఇచ్చాను. అండ్ లేటెస్ట్ ఫామ్ చూస్తే ఆల్రెడీ చెప్పినట్టు ఇద్దరు ఫస్ట్ మ్యాచెస్ ఓడిపోయి వస్తున్నారు. సో ఈ స్టాట్స్ ప్రకారం చూస్తే డెఫినెట్లీ ఫేవరెట్స్ అయితే ముంబై ఇండియన్స్ అనే చెప్పాలి. బట్ మ్యాచ్ జరుగుతుంది హైదరాబాద్లో అండ్ ఒక ఇంట్రెస్టింగ్ ట్రెండ్ జరుగుతుంది ఐపీఎల్లో, అదేంటో చెప్తాను. సో దాని తర్వాత నా ప్రెడిక్షన్ ఇస్తాను. సో ముందుగా ప్రెడిక్షన్ ఇచ్చే ముందు ఒకసారి వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఆడిన ప్లేయింగ్ 12 ఏంటి, ఎవరు ఎలా ఉన్నారు, టీమ్ స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ ఫార్మ్స్ ఏంటి ఒకసారి చూద్దాం. సో ఎస్ఆర్హెచ్ కొంచెం సర్ప్రైజింగ్ గా ట్రావిస్ హెడ్ ని టీంలో ఆడించకుండా బౌలింగ్ కోసం మార్కో యాన్సన్ ని టీంలో వేసుకున్నారు ప్యాట్ కమిన్స్ తో పాటు. సో ట్రావిస్ హెడ్ లేకపోవడం వల్ల టాప్ ఆర్డర్ సేమ్ లాస్ట్ సీజన్ ఉన్న టాప్ ఆర్డరే ఉంది. సో ఓకే, వెరీ గుడ్ లైనప్, బట్ అవుట్ స్టాండింగ్ మరి భయంకరమైన లైనప్ అయితే కాదు. సో ఓకే, వెరీ గుడ్, నేను 8.5 ఇస్తాను. అండ్ అందరూ టచ్ లో ఉన్నారు, ఫస్ట్ మ్యాచ్ లో అందరూ ఎంతో కొంత బాగానే ఆడారు. అండ్ మిడిల్ ఆర్డర్ చూస్తే ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిక్ క్లాజన్ అండ్ అబ్దుల్ సమాద్ అండ్ షాబాజ్ అహ్మద్ ఉన్నారు. సో ఇక్కడ 6th అండ్ 7th లో కొంచెం ఇంటర్నేషనల్ ఆప్షన్ లేదు. సో ఇండియన్ డొమెస్టిక్ ప్లేయర్స్ ఉన్నారు, అది కూడా ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ కాదు, కొంచెం యంగ్ ప్లేయర్స్. సో ఎయిడెన్ మార్క్రమ్ ఫస్ట్ మ్యాచ్ లో టచ్ లో కూడా లేడు. సో దో ఆన్ పేపర్ మంచి టీం అయినా కూడా నేను 8.5 ఇస్తాను. ఇట్స్ ఓకే, డీసెంట్. ఒకవేళ ఎయిడెన్ మార్క్రమ్ ఫామ్ లోకి వస్తే దెన్ వీ కెన్ రేట్ ఇట్ యాజ్ 9, బట్ యాజ్ ఆఫ్ నో ఐ విల్ రేట్ ఇట్ 8.5 ఓన్లీ. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే ఫస్ట్ మ్యాచ్ లో మార్కో యాన్సన్ అండ్ భువనేశ్వర్ ఫెయిల్ అయ్యారు, అందుకే రెడ్ లో పెట్టాను. అండ్ ఖచ్చితంగా దే ఆర్ ఆల్ క్వాలిటీ బౌలర్స్, ఇద్దరు చెప్పాలంటే మంచి బౌలర్. సో డెఫినెట్లీ హోమ్ గ్రౌండ్ కాబట్టి ఫామ్ లోకి వచ్చేస్తారు అనిపిస్తుంది. సో యాజ్ ఆఫ్ నో ఈ ఫామ్ ప్రకారం 8.5 ఇచ్చాను. అదర్వైజ్ ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ బౌలింగ్ లైనప్ ఆన్ పేపర్. మయాంక్ మార్కండే కానీ, టీ నటరాజన్ కానీ, కమ్మిన్స్ కానీ చెప్పక్కర్లేదు. డెఫినెట్ గా 9 ఇవ్వచ్చు, 9.5 కూడా ఇవ్వచ్చు, అంత మంచి బౌలింగ్ లైనప్ ఇది. బట్ ఓన్లీ ఆన్ పేపర్ కరెంట్ ఫామ్ ప్రకారం నేను అగైన్ 8.5 ఇస్తాను. ఇక ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే ఫస్ట్ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ ఫెయిల్ అయ్యాడు అండ్ సూర్యకుమార్ యాదవ్ ఇంజురీ చాలా పెద్ద దెబ్బ ముంబైకి. అండ్ అతని ప్లేస్ లో వచ్చిన నమన్దీర్ ఓకే, మంచి ప్రామిస్ చూపించాడు, 10 balls కి 20 runs కొట్టాడు, బట్ పెద్ద ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ స్కై అంత అయితే ఇంపాక్ట్ డెఫినెట్లీ ఉండదు, ఎందుకంటే స్కైని రిప్లేస్ చేయడం అనేది చాలా కష్ట విషయం. సో నేను స్కై ఉన్నప్పుడు వీళ్ళకి 9.5 ఇచ్చాను రేటింగ్ నా ఫస్ట్ వీడియోలో, బట్ ప్రెసెంట్లీ 8.5 ఇస్తున్నాను. అండ్ మిడిల్ ఆర్డర్ డెవల్ బ్రెవిస్ ని తీసుకున్నారు. మిడిల్ ఆర్డర్ లో మీరు చూసినట్టయితే లాస్ట్ మ్యాచ్ తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, హార్దిక్ పాండ్యా, దిస్ కెనాట్ గెట్ బెటర్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మిడిల్ ఆర్డర్, అసలు కంప్లీట్ డిస్ట్రక్టివ్ మిడిల్ ఆర్డర్. అసలు చాలా స్ట్రాంగెస్ట్. నేను 9 ఇచ్చాను, ఎందుకంటే టిమ్ డేవిడ్, హార్దిక్ పాండ్యా లాస్ట్ మ్యాచ్ పెద్దగా పర్ఫామ్ చేయలేదు కాబట్టి. లేదంటే ఇట్ కెన్ బి గివెన్ 9.5. అంత మంచి బ్యాటింగ్ లైనప్ ఇది. అండ్ బౌలింగ్ లో ఆల్ ఆఫ్ దెమ్ కాంట్రిబ్యూటెడ్ లాస్ట్ మ్యాచ్. గెరాల్డ్ కోయిట్జీ, ద సెకండ్ స్పిన్నర్ షామ్స్ ములానీ, ఫస్ట్ స్పిన్నర్ పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా అందరూ చాలా బాగా బౌలింగ్ చేశారు ఫస్ట్ మ్యాచ్. ఓన్లీ లూక్ విడ్ జస్ట్ 2 overs వేస్తే పెద్దగా రన్స్ ఇవ్వలేదు, సో అందుకని రెడ్ లో పెట్టాను. అగైన్ బౌలింగ్ ఈజ్ వెరీ గుడ్. నేను 8.5 ఎందుకు ఇచ్చానంటే స్పిన్ కొంచెం వీక్ గా ఉంది. పీయూష్ చావ్లా ఒకవేళ రన్స్ కి వెళ్తే సెకండ్ స్పిన్నర్ అనే షామ్స్ ములానికి ఖచ్చితంగా ఓవర్స్ ఇవ్వలేరు, అండ్ దెన్ సమ్ వన్ హ్యాస్ టు బౌల్ హియర్. సో అందుకని నేను 8.5 ఇచ్చాను.
సో ఇది ఈ టీమ్స్ చూడాలంటే ఆహ్, ఆహ్, కొంచెం మెయిన్ ప్లేయర్స్ టచ్‌లో లేరు ముంబైలో. ఇషాన్ కిషన్ గాని, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్ అండ్ వన్ కీ బౌలర్. సో చెప్పాలంటే కొంచెం ప్లేయింగ్ 11 ముంబై అనుకున్నంత స్ట్రాంగ్‌గా లేదు. అండ్ దేర్ ఈస్ ఏ స్కై షేప్డ్ హోల్ టు ఫిల్. అంటే స్కైని వాళ్ళ టీంలో లేరు. అతని ప్లేస్‌ని నింపాలి అంటే చాలా కష్టమైన విషయమే అని చెప్పాలి. అందులోను యంగ్‌స్టర్‌తో. సో చేంజెస్ ఏమన్నా ఉంటాయా అంటే నాకు తెలిసి చేంజెస్ అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎస్ఆర్‌హెచ్ ఫస్ట్ మ్యాచ్ ఆల్మోస్ట్ గెలిచింది అండ్ బ్యాటింగ్ క్లిక్ అయింది కాబట్టి ట్రావిస్ హెడ్‌ని ఒకవేళ బ్యాటింగ్ ఫెయిల్ అయి ఉంటే ట్రావిస్ హెడ్‌ని తీసుకునే థాట్ ఉండేది. బట్ ట్రావిస్ హెడ్ నాకు తెలిసి ఉండడు టీంలో. మేబీ చేంజెస్ జరగాలి అంటే వాషింగ్టన్ సుందర్‌ని ఎందుకు ఆడించలేదు అనేది కొంచెం సర్ప్రైజింగ్‌గా ఉంది. మేబీ ఇంజ్యూరీ ఏమో నాకు ఐడియా లేదు. బట్ ఒకవేళ తను అవైలబుల్ ఉంటే సెలక్షన్‌లోకి సో షబాజ్ అహ్మద్ గాని ఇక్కడ ఈ ప్లేస్‌లో షబాజ్ అహ్మద్ ఆర్ వాషింగ్టన్ సుందర్ సో షబాజ్ అహ్మద్ కొంచెం బెటర్ బ్యాటింగ్ ఆప్షన్ అండ్ వాషింగ్టన్ కొంచెం బెటర్ బౌలింగ్ ఆప్షన్. సో ఎస్ఆర్‌హెచ్ వాళ్ళ కాంబినేషన్‌ని బట్టి ఏది ఎక్కువ అవసరమో వాళ్ళని తీసుకోవాల్సి ఉంటది. అండ్ వాషింగ్టన్ కెన్ బ్యాట్ ఆల్సో. సో ఇట్స్ లైక్ టు లైక్ రిప్లేస్‌మెంట్. బట్ తను లెఫ్ట్ ఆర్మ్ పేసర్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అండ్ తను ఆఫ్ స్పిన్నర్. సో కొంచెం డిఫరెంట్ కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ వస్తుంది టీమ్‌కి. సో ఎస్ఆర్‌హెచ్ వాషింగ్టన్‌కి ఛాన్స్ ఇస్తుందా లేదా అనేది చూడాలి. అండ్ ముంబై ఇండియన్స్‌లో చూసుకుంటే స్కై ఇప్పటికైతే కోలుకున్నట్టు అనిపించట్లేదు. సెకండ్ మ్యాచ్‌కి డెఫినెట్‌గా అయితే ఉండట్లేదని అనిపిస్తుంది. అండ్ లూక్ వుడ్ ఫెయిల్ అయ్యారు. సో అతని ప్లేస్‌లో స్లింగ్ అయి యాక్షన్ ఉన్న శ్రీలంక బౌలర్ నువాన్ తుషారాని టీంలోకి తీసుకుంటారా అనేది చూడాలి. తను ఫామ్‌లో ఉన్నాడు. రీసెంట్ బంగ్లాదేశ్ సిరీస్‌లో హ్యాట్రిక్ కూడా తీశాడని చెప్పాను ఇంతకు ముందు. సో తనని వేసుకుంటారా టీంలోకి అనేది చూడాలి. సో మేబీ ఒకవేళ చేంజ్ వస్తే దట్ కుడ్ బి ద ఓన్లీ చేంజ్ దట్ ముంబై విల్ గో. అదర్ దాన్ దట్ నాకైతే ఏమి చేంజెస్ కనిపించట్లేదు. ఎందుకంటే కీ ప్లేయర్స్ తప్ప మిగతా వాళ్ళందరూ ఎంతో కొంత క్లిక్ అయ్యారు. సో వీళ్ళందరినీ చూసి సో ముంబై ఇండియన్స్ అంత స్ట్రాంగ్ స్కై లేడు మెయిన్లీ అండ్ బౌలింగ్ కూడా ఒక మెయిన్ ఫారిన్ బౌలర్ కొంచెం వీక్ గా ఉన్నాడు కాబట్టి అండ్ ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్ కాబట్టి అండ్ కన్సిడరింగ్ దే హ్యావ్ స్కోర్డ్ ఆల్మోస్ట్ 200 ఇన్ ద లాస్ట్ గేమ్. నేను నా ప్రిడిక్షన్ లో అయితే ఎస్ఆర్హెచ్ గా విన్ అని చెప్తున్నాను. ఎస్ఆర్హెచ్ విల్ విన్. ఎందుకంటే హోమ్ గ్రౌండ్ ఒక ఇంట్రెస్టింగ్ రికార్డ్ అని చెప్పాను. అదేంటంటే ఇప్పటి వరకు జరిగిన 7 మ్యాచెస్ లో హోమ్ గ్రౌండ్ హోమ్ టీమ్ మాత్రమే గెలిచాయి హోమ్ గ్రౌండ్ లో ఎవరైతే హోమ్ టీమ్స్ ఉన్నారో. సో రేపు ఆ విధంగా హోమ్ టీమ్ మ్యాచ్ ఈస్ ఫర్ ఎస్ఆర్హెచ్. సో ఆ ట్రెండ్ కంటిన్యూ అవ్వబోతుంది అని అనిపిస్తుంది నాకు కూడా. అండ్ టీమ్ స్ట్రెంగ్త్ చూస్తే కూడా ఎస్ఆర్హెచ్ ఓకే ఆన్ పేపర్ అంత స్ట్రాంగ్ కాకపోయినా ముంబై అంతా బట్ స్టిల్ ఆ హోమ్ గ్రౌండ్ కాబట్టి అండ్ ప్లేయర్స్ ఫామ్ ని బట్టి ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ అయితే విన్ అవుతుంది అని అనిపిస్తుంది. అందుకే నా ప్రిడిక్షన్ అయితే ఎస్ఆర్హెచ్ విల్ విన్. మీ ప్రిడిక్షన్ ఏందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. రేపు గెలవబోతున్నాం, ఈ రోజు గెలవబోతున్నాం అని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.